తొలిసారి ఏర్పడిన నల్గొండ కార్పొరేషన్పై ఏ పార్టీ జెండా ఎగరబోతోంది? కాంగ్రెస్కు ఎదురుందా? బీఆర్ఎస్ బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తాయా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్కరిని కదిలించినా ఈ అంశంపైనే చర్చ. నల్గొండ బల్దియా పోరును అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ సవాలుగా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా 2014లో బీఆర్ఎస్ హయాంలో నల్గొండలో శివారు గ్రామాలను విలీనం చేసి 48 వార్డులతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇటీవల 48 డివిజన్లతో నల్గొండను కార్పొరేషన్గా ఉన్నతీకరించింది. నల్గొండ మున్సిపాలిటీని 8 సార్లు కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీ, బీజేపీ 2 సార్లు, బీఆర్ఎస్ ఒకసారి దక్కించుకున్నాయి. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లు ఉండగా జనరల్ 21, జనరల్ మహిళ 13, బీసీ జనరల్ 8, బీసీ మహిళ 8, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ మహిళ 3, ఎస్టీ జనరల్ కేటగిరీకి 1 కేటాయించారు. మొత్తం 1,42,437 మంది ఓటర్లు ఉండగా మహిళలు 73,507 మంది, పురుషులు 68,874 మంది ఉన్నారు. నల్గొండ అంటే ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది. కొత్తగా ఏర్పడిన నల్గొండ నగరపాలక సంస్థపై 3 రంగుల జెండా ఎగురవేయాలనే పట్టుదలతో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో 32వ డివిజన్లో నామినేషన్ వేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి సతీమణి చైతన్యరెడ్డిని ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. 48 స్థానాలు కాంగ్రెస్సే కైవసం చేసుకునేలా వ్యూహాలకు కోమటిరెడ్డి పదును పెడుతున్నారు. నామినేషన్లు వేసిన అసంతృప్తులను బుజ్జగించారు. వర్గాలుగా విడిపోతే విపక్షాలకు మేలు జరుగుతుందని, సమిష్టిగా పనిచేయాలని కేడర్కు స్పష్టం చేశారు. నల్గొండను రానున్న రోజుల్లో సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బల్దియా ప్రజలకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భరోసా ఇస్తున్నారు. స్టేట్ అంతా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కార్పొరేషన్గా చేసుకున్నాడు. ఎన్ని గెలుస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇవాళ నేను చేసే అభివృద్ధి కాదు, పార్టీలకు అతీతంగా ఎవరు నా దగ్గరకు వచ్చినా నా వంతు సాయం చేసే అలవాటు నాకు. అందుకనే ప్రజలందరినీ కోరుతున్నా, ఈ ఎన్నిక నా కోసం కాదు, పేద ప్రజల కోసం. నల్గొండ అంటే ప్రాణం. అలాంటి ప్రాణం ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద నాయకుని చేసిన నల్గొండని ఒక మోడల్గా చేసి ప్రతి పేదవానికి ఉచితంగా విద్యను అందించి, గవర్నమెంట్ స్కూళ్ళన్నీ బాగా చేయించి, గవర్నమెంట్ కాలేజీలన్నీ బాగా చేయించి ఈరోజు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. నల్గొండ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ నాయకులు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచే ఆచితూచి వ్యవహరించారు. ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన తర్వాతే మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి వ్యవహరిస్తున్నారు. 48వ డివిజన్కు చెందిన చకిలం అనిల్ కుమార్ సతీమణి వసంత, 17వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న మాజీ చైర్మన్ సైదిరెడ్డి సతీమణి లిఖిత మేయర్ పదవికి పోటీలో ఉన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే నల్గొండ ప్రజలు నల్గొండ మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేసినా నల్గొండ ప్రజలకు తెలుసు. గతంలో కాంగ్రెస్ పాలన చూసిండ్రు, తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పాలన చూసారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి కూడా నల్గొండ మున్సిపాలిటీలో సాధించింది ఏం లేదు. చెత్త మున్సిపాలిటీగా తయారు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది. మరి మాకు అవకాశం ఇచ్చిన తర్వాతనే నల్గొండను అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నల్గొండ కార్పొరేషన్ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాలని బీజేపీ తహతహలాడుతోంది. పట్టణ ప్రాంతంలో తమకు మంచి ఓటు బ్యాంకు ఉందని ధీమాతో ఉంది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 7 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ బల్దియా పోరులో ఎక్కువ స్థానాలు గెలవడంపై దృష్టి పెట్టింది. అధికారికంగా మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. అంతర్గత కుమ్ములాటలు బీజేపీని కలవరపెడుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకుల మధ్య సమన్వయ లోపం సమస్యగా మారింది.
కార్పొరేషన్ అవ్వడం కూడా నల్గొండ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. మరి కేంద్ర ప్రభుత్వ నిధులు సీదా కార్పొరేషన్కి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీకి నల్గొండకి మరి మున్సిపల్ చైర్మన్గా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని గెలిపించిండ్రు. ఆనాడు మీరు చూసిండ్రు నల్గొండలో ఉన్నటువంటి మా ఒక కౌన్సిలర్లు ఏ రకంగా పాటుపడతా ఉన్నారు మీ అందరికీ తెలుసు. మరి నల్గొండ మొట్టమొదటి మేయర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతాడని చెప్పి సందర్భంగానే మీకు తెలియజేస్తాను. నల్గొండకు కార్పొరేషన్ హోదా లభించడం వల్ల పరిపాలనలో సమూల మార్పులు రానున్నాయి. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కార్పొరేషన్ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు పొందే అవకాశం లభిస్తుంది. నల్గొండ నగరాన్ని హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులను ప్రకటించింది. 700 కోట్ల వ్యయంతో నల్గొండ చుట్టూ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ధ్వరేసిపురం వరకు 6 వరుసల రహదారి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం 450 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్గొండ కార్పొరేషన్గా మారడంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని స్థానికులు భావిస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, డబుల్ రోడ్ల నిర్మాణం, ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యత కలిగిన బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబు దర్గా గుట్టలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. నల్గొండ కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ దూసుకెళ్తూ ఉండగా ధీటుగా పోటీ ఇవ్వాలనే భావనతో బీఆర్ఎస్, బీజేపీ చాప కింద నీరులో పనిచేసుకుంటూ పోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల దృష్టి ఇప్పుడు నీలగిరి నగరపాలక సంస్థపైనే ఉంది.